This చదివిన conference 26 will now be recorded. అచ్చా. ఓం గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్య విరచిత భజ గోవిందం 16వ రోజు మే 12, 2021. నిన్న చదివిన 26వ శ్లోకం ఒకసారి రిపీట్ చేస్తాను. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయకోహం ఆత్మజ్ఞాన విహీనా మూఢా తే పచ్యంతే నరక నిగూఢాః. Leaving off desire, anger, greed and delusion, make enquiry, who am I? They are fools who are without self-knowledge. As captives in hell, they are tortured. నిన్న ఇంతవరకు చదివాం. ఓకే హలో, అవును ఇప్పుడు కంటిన్యూషన్. In Swayam Prakasha, this verse is ascribed to Bharati Vamsa. In Swayam Prakasha's text, this is the 8th verse. Desire, anger and greed are the thieves resident in the body, ready to carry away. యాంగర్ అండ్ గ్రీడ్ అంటే కామము, అదే కోపమును లోభము. Are the thieves resident in the body, ready to carry away the knowledge gem? So be vigilant, be vigilant. అందుకని జాగ్రత్తతో ఉండండి. బీ విజిలెంట్ అంటే జాగ్రత్త ఉండండి. అదే సంస్కృతంలో రాశారు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జ్ఞానం అనే రత్నాన్ని హరించేస్తాయి ఈ కామం, క్రోధం, లోభం, మోహం. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తస్మాత్ అంటే అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇవి లోపల లేని దాన్ని హరించేస్తాయి, అంటే దశదరం చేసేస్తాయి. కామక్రోధ లోభ మోహాలు జ్ఞానాన్ని తీసేస్తాయి మనలోంచి. ఎవరికైతే కామం ఎక్కువగా ఉంటుందో, క్రోధం ఎక్కువగా ఉంటుందో జ్ఞానశూన్యం అయిపోతూ ఉంటారు. Desire is the longing for objects. అంటే వస్తువుల కోసం గట్టి కోరికలే, కోరిక అంటేనే అది అని చెప్తున్నారు. ఇది కావాలి కావాలని వచ్చిగా తీవ్రతరంగా కోరడాన్ని డిజైర్ అంటున్నారు. When that longing is obstructed or frustrated, there arises anger. అలాంటి కోరికకి అడ్డం తగిలితే కోపం వస్తుంది. అంతే కదా, చిన్నపిల్లడికి వాడు కోరింది ఇవ్వకపోతే కోపం వస్తుంది. పెద్దవాడికి అంతే, కోరింది ఎప్పుడైతే ఇవ్వలేదో అది కోపంగా మారిపోతుంది. కోరింది ఇచ్చిన వాళ్ళు మంచివాళ్ళు, కోరింది ఇవ్వకపోయేసరికల్లా చాలా క్రోధం వచ్చేస్తుంది మనకి. వాళ్ళంటే దుర్మార్గులని, పెద్దవాళ్ళని. మనకు ముఖ్యంగా క్రోధం, కోరిక తీరకపోతే క్రోధం అన్నమాట. పిల్లల దగ్గర నుంచి అదే కదా, చిన్న పసిపిల్లలు కూడా వాళ్ళు అడిగింది ఆట వస్తువులైనా మనం తీసేస్తాం, వాడి నోట్లో తీసేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. అంటే కోరిక తీరకపోతే కోపం. If these two are given up, one becomes eligible for pursuing the path of meditation. ఈ రెండు కానీ వదిలేస్తుంది అంటే కామక్రోధాలు, అప్పుడు వాళ్ళు ఏంటంటే ధ్యానం యొక్క మార్గాన్ని వెతుక్కుంటారు. అంటే ఏంటి, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ధ్యానం చేయాలి అనే ఇష్టా, కోరిక అన్నీ వస్తాయి. ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి అలా ఇష్టలు కూడా రావు.
Greed is the inability to bear the giving up of objects. అది అంటే ఇవ్వడం, వస్తువులన్నిటిని త్యాగం చేయడం అనేది ఏమాత్రం ఇష్టం ఉండని స్థితిని ఏమంటారు? లోభం. అంటే ఏది వాళ్ళ దగ్గర ఇవ్వాలని ఉండదు, అందుకే అది తీసుకోవచ్చు మనం. అంటే పూర్తిగా గ్రీడ్ అని కాకపోయినా మనకి కొంత కొంత గ్రీడ్ ఉంటుంది. దాన్ని మనం నిర్దాక్షిణ్యంగా నిష్పక్షపాతంగా చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఆ చూసుకోవడం వల్లే మనం ఓహో ఇంకా ఉంది ఇందులో అని మనకు తెలుస్తుంది అన్నమాట. Erroneous knowledge is delusion. It is making the non-real for the real and the real for the non-real. ఎరోనియస్ అంటే తప్పుడు జ్ఞానం అన్నదే భ్రాంతి. అది మయసభలో లాగా సత్యం కాని సత్యంగా, సత్యమైనది అసత్యంగా, మనకి ప్రపంచం అంతా మనకి మయసభే. ఎందుకంటే మనం ఏమో అసత్యమైనవన్నీ సత్యం అని భావిస్తున్నాం, సత్యమైన పరమాత్మతత్వం మనం అసత్యం అని భావిస్తున్నాం. అందుకని ఈ తప్పుడు జ్ఞానం మనకి ఏం చేస్తుంది? మన భ్రాంతిలో పడేస్తుంది. మనని ఆ భ్రాంతి, అజ్ఞానం, మాయ ఇవన్నీ ఒకదాంతో ఒకటి. అంటే దానివల్ల ఏంటి? మనకేమో లేనివన్నీ ఉన్నాయని, సత్యం కానివన్నీ సత్యమని, అసత్యమైనవన్నీ సత్యమని, సత్యమైనవన్నీ అసత్యమని మనకు తెలుస్తుంది. అది ఎరోనియస్ అంటే తప్పుడు జ్ఞానం. తప్పుడు జ్ఞానం అంటే ఏంటి? ఉన్న ఆత్మతత్వాన్ని కాకుండా ప్రాపంచిక తత్వం చెప్పేటప్పుడు అది తప్పుడు జ్ఞానమే. Let the real. One should leave off anger, etc., and engage oneself in self-inquiry. Let one seek the answer to the question, who am I? మొదటి నుంచి వినబడలేదు. One should leave off anger, etc., and engage oneself in self-inquiry. అది అంటే కోపము మొదలైనవన్నీ వదిలేసి ఆత్మ విచారణలో మునిగిపోవాలి మనం. ఇవన్నీ పట్టుకు వేలాడినంత కాలం మనం అసలైన సత్యానికి వెళ్ళలేం. అందుకని ఇవన్నీ వదిలేసి ఆత్మ విచారణలో మునగాలంటున్నారు. Bhagavan Ramana puts the essence of self-inquiry in these words. Naham ఆత్మ విచారణ ఇలా చెప్తున్నారు. Naham deham koham soham. నా అహం దేహం, నేను దేహాన్ని కాను. కోహం సహ, నేనెవడిని? సహా అహం, ఆయనే నేనై ఉన్నాను. కోహం, నేనెవడిని? ఓహం సహా అహం, నేను ఆయనే ఉన్నాను, ఆ పరమాత్ముడై ఉన్నాను అని ప్రతినిత్యము మనం ధ్యానించుకోవాలి. నాహం దేహం, శరీరం నేను కాను. ఓహం, నేనెవడిని? ఓహం, ఆయనై ఉన్నాను, ఆ పరమాత్మ తత్వాన్నై ఉన్నాను అని గుర్తుపెట్టుకోమంటున్నారు రమణ శంకరాచార్య. Ramana Maharshi, Lakshmi. రమణ Ramana Maharshi, Bhagavan Ramana. Sorry. I am not the body. Who am I? I am he. అది నేను శరీరాన్ని కాను, అయితే నేను ఎవరిని? నేను ఆయన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని అని గుర్తుపెట్టుకోమంటున్నారు. If it be asked, how can the Jiva and Brahman be identical? Surely the cow cannot be the horse. జీవుడును ఆ బ్రహ్మము ఒకలా ఎలాగవుతారు అని ఒకవేళ అడిగితే, ఇఫ్ ఇట్ బి ఆస్క్డ్, ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, the reply is, when the conditioning adjuncts are removed, the consciousness self is one and the same. when the conditioning adjuncts and rasundi, ADJUNCTS. When the adjuncts are removed, conditioning adjuncts are removed, the consciousness self is one and the same. అది అంటే
మనకి కండిషన్స్ ఉన్నటువంటి అన్ని వస్తువులని మనం తీసేసుకుంటే, మన కండిషన్స్ అన్ని తీసేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటి మిగులుతుంది? కేవలంగా కాన్షియస్నెస్ అన్నది కేవలం ఒకటిగానే ఉంటుంది. మనకి ఎన్నో కండిషన్స్ వల్ల నేను వేరుగా ఉన్నాను, ఇదిగా ఉన్నాను అని భ్రాంతిలో ఉన్నాం. అది దాన్ని తొలగించబడితే ఒక్క చైతన్యం ఒక్కటే మిగులుతుంది. ఇది Parvesians word. In the case of the Jiva and omniscience in the case of the Ishvara are adventurous adjuncts. అంటే జీవుడేమో వైరుధ్యంతో ఉంటే ఈశ్వరుడేమో ఒకటిగా ఉంటాడు. ఏంటి మళ్ళీ అది ఏంటి? Parvesians, PARVI, ఇంకా సైన్స్ అవి కలిపిన వర్డ్. ఇన్ ద కేస్ ఆఫ్ ద జీవా, అది నువ్వు ఆ వర్డ్ చదువు. PARVISCIENCE, ఏదో ఆపోజిట్ ఆఫ్ ఆమ్నిషియన్స్ లా ఉంది అది చదువు మంచిది. పార్వీషియన్స్ in the case of Jiva and omniscience in the case of Ishvara are అడ్వెంచరస్ అని అనుకుంటున్నాను నేను. వర్డ్ కానీ తెలియడం లేదు, లేకపోతే అడ్వెంటీషియస్ ఏమిటో, అడ్వెంటీషియస్ అడ్జంక్ట్స్. అంటే ఇంకో రకంగా దీన్ని చెప్పాలంటే ఆమ్నిపోటెంట్, అంతటా వ్యాపించిన ఈశ్వరతత్వం అయితే పరిమితమైనది జీవత్వం. As in the case of thus, this is that Devada. When these are given up, the self is realized to be non-dual. ఇవన్నీ మనం ఏదైనా అంటే వదిలేస్తే అది సెల్ఫ్ రెండుగా లేదు, ఒకటిగానే ఉంది అని రియాలిటీ మనకు తెలుస్తుంది. నాన్ డ్యూయల్షిప్ ఆఫ్ ద సెల్ఫ్ మన అనుభవంలోకి వస్తుంది. As in the case of quotation lo undi, this is that Devadatta, or the ether of the pot and the hall, the pure consciousness which is the self is distinctionless. అంటే ఈశ్వరత్వం అదే మనలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి చైతన్యం ఏ రకంగానూ అది విభజన లేనిది, అంటే అది ఏకరూపంగా ఉంది, అది చిన్నంగా ఉంటుంది. Without this knowledge, one is a fool. Such a one suffers in the hell of samsara. ఈ రకమైన జ్ఞానం లేనివాడు ఒక మూర్ఖుడు. ఆయన ఈ సంసారంలో సఫర్ అయిపోతుంది, బాధపడుతూనే ఉంటాడు. ఏ జ్ఞానం లేనివాడు అంటే ఇలాగా ఇదంతా కూడా ఏకత్వంతో ఉంది, అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి భగవత్ అంటే పరబ్రహ్మ స్థితితో ఉంది అని తెలియని వాడే మూఢుడు. అతను ఎన్నో రకాలుగా బాధలు పాలైతూ ఉంటాడు. He is a deceiver of the self, Atma Vanchaka. ఆయన ఆత్మవంతుడు అంటే తను తానే మోసం చేసుకుంటూ జీవిస్తాడు. Who does not know the real nature of the self. ఆయనకి అసలైనటువంటి ఆత్మతత్వం యొక్క స్వభావం తెలియదు. The quotation lo rasundi, the effort required is very small, the fruit is release. Even here, yet men do not wish for the supreme non-duality. మనం చేసే ప్రయత్నం చాలా చిన్నదైనా సరే ఆ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అంటే మనం ఎంత తక్కువ ప్రయత్నం చేసినా దాని ఫలితం చాలా బాగా ఉంటుంది ఆ లక్ష్యంతో. తర్వాత yet men do not wish for the supreme non-duality. అది అయినా కూడా మనుషులు ఎప్పుడు కూడా దాన్ని
రెండు కానీ ఒకే ఒక ఏకస్థితిలో ఉన్న పరమాత్మ తత్వం కోసం ఎప్పుడు కూడా ఆశించరు. అందులో కొంత ప్రయత్నం చేసినా చాలా ఫలితం వస్తుంది, కానీ మానవులు ఎవరు కూడా దాన్ని కోరరు, ఆశించరు. ఈ ప్రాపంచిక విషయాలనే వెనకాలే పడతారు, కానీ దాన్ని ఆ కోరరు. అదే సంస్కృతంలో రాసింది చిన్న చిన్న ఇది శ్లోకం లాగా. ఆయాస్తావద్ ఆయాస్తావద్ అత్యల్ప ఫలం ముక్తిర్ హైవతు తథాపి పరమాద్వైతం నైవ శోచంతి మానవః. ఇట్లా రాసింది కాంక్షంతో ఏదో. మానవులు ఎప్పుడు కూడా ఆలోచించరు. అక్కడ ఎంత తక్కువ ప్రయత్నం చేసినా ఎంతో ఫలితం ఉంటుంది, కానీ మానవులు ఎప్పుడు ఆ పరమాత్మ తత్వం కోసం అంటే ఆలోచించరు, అంటే కోరరు. అది మనం చూస్తున్నాం కదా, పరమాత్మ తత్వం అన్న దాన్నే పట్టించుకోం. ఎప్పుడు ఇహలోకమైనటువంటి ఇది అది కోరుతాం, కానీ ఆ అంతటికీ మూలమై అందరి మన జీవానికి కూడా ఆధారమై మనం జీవించి ఉండడానికి, సమస్త జగత్తు ఉండడానికి కారణమైనటువంటి, సూర్యచంద్రులు ఉండడానికి కారణమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఈనాడు మనం కోరం. తెలుసుకోవాలనే ద ఎఫర్ట్ రిక్వైర్డ్ ఇస్ వెరీ స్మాల్ అని అన్నారు. అంటే ఏమిటి, మనం చాలా తక్కువ ప్రయత్నమే చెయ్యాలి అన్నారు. అది చెయ్యాలి అని కాదు, తక్కువ ప్రయత్నం చేసినా ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది అని చూపిస్తున్నారు. చెయ్యాలని అన్నారు. అంటే మన భగవంతుని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చాలా చిన్నదైనా మనుషులు దాన్ని చేయరు అని అర్థం. ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది, అయినా కూడా మనుషులకి అటువైపు ఆశించరు. అంటే అంత తక్కువ ప్రయత్నం చేసినా చాలా ఫలితం వస్తూ ఉంటుంది, కానీ మానవులు అటువైపు ఏనాడు కూడా దాన్ని కోరరు. ఇప్పుడు ఎందుకు మనకి ఇలాంటి స్టడీస్ లో 10 మంది 12 మంది వస్తారంటే కారణం ఏంటంటే, ప్రపంచ విషయ జ్ఞానం కోసం చెప్పేమంటే చాలా మంది వస్తారు. అది ఎందుకంటే వాళ్ళకి ఆ వంట తెములుచుకుంటారు, పనులు తెములుచుకుంటారు, అన్ని తెములుచుకుంటారు ఆ ప్రాపంచిక విషయ జ్ఞానం. లేదా అంటే కథలు పురాణాలు చెప్తున్నారు, అవి వాళ్ళకి ఆసక్తి. ఈ ఆత్మతత్వం ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే ఎక్కడ ఆత్మతత్వం చెప్పనింది, ఎంత మహానుభావుడు చెప్పనింది, కొంచెం మందే ఉంటారు. ఒక పురాణం చెప్తే 3000 మంది వస్తే, ఆత్మతత్వం చెప్తే 30 మంది వస్తారు. అది చెప్పేవాడు డిసెక్ట్ కాదు, ఆ తత్వం పట్ల ఆసక్తి ఎవరికి ఉండదు. వ్యక్తులు ఈ అపంచితమైన వాటిలో ములగడంలోనే వాటికి ఆనందం. అవి బాధలు పెట్టి వచ్చినా, మరొకటి వచ్చినా వాటి వల్ల వస్తున్నాయని వాళ్ళు అనుకోరు. అందుకని ఇదే బాగుందని ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే 100 ఉంటే 100కి 99.9 మందికి అదే ఇంట్రెస్ట్. ఆత్మతత్వాన్ని మాత్రం, అన్నింటికీ ఆధారమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ఇచ్చ కూడా ఎవరికి ఉండదు. అది మనం చూస్తున్నాం ఆ సత్యం. కోట్ల మందిలో ఒక్క 10 మంది, ఆ 10 మందిలో ఏ ఒక్కరికో, 10 మంది ఏం కాదు, అదే కృష్ణుడు చెప్తాడు, ఎంతో మందిలో కొద్ది మందికి ఉత్సాహం, వాళ్ళలో కూడా ఏ కొద్ది మందో అందులో ఏ ఒక్కరో తరిస్తూ ఉంటారు. అలా ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు ఇష్టం ఉండదు వాళ్ళకి. ఆ ప్రాపంచిక ఆకర్షణ అలవాటైన మనస్సుకి ఇది ఇష్టం ఉండదు. ఇప్పుడు సినిమాలు చూసి బాగా థ్రిల్లింగ్ సినిమాలు, సస్పెన్స్ సినిమాలు చూసినటువంటి ఒక చిన్న పిల్లవాడికి చదువు ఇష్టం ఉండదు. చదువులో ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్ ఉండవు. మన మనస్సు అలా ఉండిపోబట్టి ఎవరికి కూడా దాంట్లో ఇష్టం ఉండదు. ఒక సినిమా 3 గంటలు కన్నా కదలకుండా చూస్తారు. అందులో ఏం వచ్చిందంటే ఏం రాదు, మనకి డబ్బులు పోతాయి, సమయం వేస్ట్ అవుతుంది, కానీ ఎప్పుడెప్పుడు సినిమాకి వెళ్దామని చూసుకుంటారు. అదే ఇటువంటి తత్వం అరగంట అయినా ఉండడం కష్టం, ఇష్టం ఉండదు. వాసనలు లాగేస్తుంది,
ప్రాపంచిక మోహాలు లాగేస్తాయి. ఆ మోహానికి అంత పవర్. మా వాళ్ళు వచ్చారండి అంటారు ఆ రోజు సెలవు. మన వాళ్ళు వస్తే వాళ్ళని ఇటువైపు మరల్చొచ్చు, కానీ మరల్చరు. వాళ్ళు ఏమనుకుంటారోనండి అంటే మనం తప్పు పనులు చేసిన వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించాం, కానీ ఈ పరమాత్మ జ్ఞానం కోసం వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన మనసులో దాని పట్ల అంత నీకు విలువ ఉంది కనుకే మనం అలా ఆలోచిస్తున్నాం. వాళ్ళేదో అనుకుంటారని కాదు, మన మనసు అనుకుంటుంది. ఎవరేమనుకున్నా సీరియల్లో ఉన్నటువంటి రసవత్తరమైన ఘటన మాత్రం వదలకుండా వింటారు. అప్పుడు ఎవరేమనుకుంటారని చూడరు. ఇలాంటివన్నీ అంటే రకరకాలుగా మనుషుల యొక్క బుద్ధులు ఉంటాయి. అది ఎక్కడ నుంచి వెళ్తే పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఇష్టం ఉండదని కాబట్టి చెప్తాను. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు కనుక ఇది తీసుకొని మిమ్మల్ని 100 మంది పైన ఉన్నారు. వచ్చిన వాళ్ళని ఒక 10 12 ఆ వచ్చిన వాళ్ళలో మాట్లాడాలంటే ఎక్కడో ఇద్దరు మాట్లాడతారు. ఎందుకంటే సగం ఉంటారు వినరు. అలాంటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడగలరు? 2 మాటలు మాట్లాడగలరు అంటే అర్థం ఏంటి? అర్థం అవ్వట్లేదు సరిగ్గా. ఎందుకు అర్థం కాదు? ఆసక్తి లేదు. ఆసక్తి లేదు కనుక ఏదో రేడియో పెట్టినట్టు ఇది అది తిరుగుతూ ఉంటారు. ఇంకేం క్లాస్ మా సామాన్యమైన విషయం బ్రహ్మజ్ఞానం పిల్లకలు రాక వాళ్ళు ఎదరబోతులు బోల్సి మాట్లాడేవాళ్ళు 2 వాక్యాలు మాట్లాడారు. ఎందుకంటే ఇష్టం ఉండదు ఈ సబ్జెక్ట్. ఇక్కడ మాట్లాడని వాళ్ళందరూ మీరు ఎప్పుడైనా రహస్య శరీరంతో వెళ్ళి చూస్తే గంటలు గంటలు అక్కడే నిమిషాలు మాట్లాడేవాళ్ళే. నెక్స్ట్ 27వ శ్లోకము. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సంజన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం. అంటే మొదటి లైన్ చదువు. గేయం గీతా నామ సహస్రం. ఇప్పుడు మనకి నీ కండిషనింగ్ ఏంటి తెలుసా? మొత్తం అంతా చదివేయాలి, మధ్యలో ఎక్కడ ఆపకూడదు. ఆ కండిషనింగ్ నేను వదలలేదు. ఒక వాక్యం తర్వాత 2వ వాక్యం తర్వాత 3వ వాక్యం అంటే నువ్వు చదవడానికి ఉన్నావు కనుక చదివేయాలి. అలా ఉన్నది కాదు, శ్లోకం అంతా ఒక్కసారి చదివాను. అదే చదివేయాలని నీ మైండ్ లో ఉన్న కండిషన్. మరి ఎలాగా? అది శ్లోకం పూర్తిగా చదవాలి కదా, అందుకని ఒక తర్వాత కావాలంటే ఒక్కొక్క లైన్. ఓకే, చదవాలి కదా అన్నది నీ కండిషనింగ్. ఎందుకంటే ఒక్కో లైన్ చదివితే కదా ఎక్స్ప్లెయిన్ చేయగలం. 2 లైన్లు ఒకేసారి చదవడం కంటే ఒక్కో లైన్ చదివితే దానికి అక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అది కానీ చదివే వాళ్ళకి చాలా మందికి ఉన్న కండిషనింగ్ ఉంటుంది. ఏంటంటే అది కంప్లీట్ చేసేయాలి, ఆ పార అయిపోవాలి, ఆ లక్ష్యాలు అయిపోవాలి. అక్కడ వాళ్ళు ఒక్కసారి ఇంత చదివితే బాగా చెప్పగలమా అది ముఖ్యం కాదు. నేను చదవాలని చదివేయాలంటే సరే దేయం చదివి సరే ఓకే. గేయం గీతా నామ సహస్రం అంటే గీతని మీరు ఎక్కువగా పాడుకోండి, భగవద్గీతని. నామ సహస్రం ఆ అంటే సహస్రాన్ని ఉచ్చరించుకోండి. సహస్రాలు పారాయణులు అంటే ఇక్కడ పారాయణని కాదు, అంటే ఎక్కువగా పరమాత్మని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉంటుంది, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది నామాన్ని. నామ సహస్రాలను అంటే ఇక్కడ నామ సహస్రాలు చదవండి అని అంటే మనం చదివేస్తాం. ఎలా చదవాలి? ధ్యానం పెట్టి పరమాత్మని స్మరిస్తూ చదవండి. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. అది శ్రీపతి రూపాన్ని అనంత అంటే అది నిరంతరంగా ధ్యానించాలి. నేయం సజ్జన సంగే చిత్తం. సత్పురుష సాంగత్యంతో నిరంతరంగా చిత్తాన్ని ఉంచుతూ ఉండాలి. సజ్జన సాంగత్యంతో
అంటే సత్పురుష సాంగత్యాన్ని నిరంతరంగా మనం ఆశిస్తూ దాన్ని కోరుతూ దాన్నే వెతుకుతూ తీసుకుంటూ ఉండాలి, దాంతోనే ఉండాలి. దేయం దీనజనాయ చ విత్తం. అది అంటే ఎవరైతే దాన్ని దీనజనులు ఉంటారో, అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉండదో అలాంటి పేద వాళ్ళకి మన దగ్గర ఉన్న విత్తాన్ని ఇవ్వాలి. మనకి అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి ధన సహాయం చేయాలి. మన విత్తాన్ని అలా ఉపయోగించుకోవాలి. దీనజనులందరికీ ఎంతవరకు ఇవ్వగలమో అంత మనం ఇస్తూ ఉండాలి. అంటే విత్తాన్ని ఉంచుకోవడం కాదు, ఆ దీనజనులకి ఇస్తూ ఉండండి. ఇది అంటే భగవద్గీత ఎక్కువగా భగవద్గీత చదివితే మనకు జ్ఞానం అవుతుంది కదా. భగవద్గీత చదవండి, భగవత్ స్మరణ చెయ్యండి ఎక్కువగా ఆ నామాన్ని. ఆ తర్వాత భగవత్ రూపాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీలో మీ దగ్గర ఉన్నటువంటి ఎక్కువ సత్పురుష సాంగత్యాన్ని చిత్తానికి అలవాటు చేసి మన దగ్గర ఉన్న విత్తం అంటే ధనాన్ని దీనజనులకి అంటే ధనహీనులందరికీ వీలైనంత వరకు మనం ఇస్తూనే ఉండాలి. అంటే దాన్ని కూడబెట్టుకొని ఉంచుకోవడం కాదు, ధనహీనులకి ఇస్తూ ఉండండి. The Bhagavad Gita and the Sahasranama should be sung, comma. భగవద్గీత ఎక్కువగా పాడుకోవాలి. అదే కదా చెప్పాను. The form of the Lord of Lakshmi should be always meditated on. లక్ష్మి అనే కాదు, ఎవరికి ఏ దేవత ఇష్టమైతే వాళ్ళు ఆ దేవతని నిరంతరంగా రూపాన్ని ధ్యానం చేయొచ్చు. The mind should be led to the company of the good. మనస్సు ఎప్పుడు కూడా సత్సాంగత్యానికి పరితపించాలి, అందులోనే లయమై ఉండాలి. And wealth should be distributed among the indigent. ఇండిజెంట్ అంటే అదే బలహీనులు, పూర్ అంటే జీవిత వాళ్ళకి ధనాన్ని ఇవ్వాలి. This verse is ascribed to Sumati, the last of the 14 disciples. ఆ సుమతి అన్న ఆయన రాసినట్టుగా తెలుస్తుంది. A fourfold discipline is recommended here. 4 రకాలైనటువంటి డిసిప్లిన్ ఇక్కడ చెప్పబడింది. అంటే 4 ఏం చెప్తున్నారు? భగవద్గీతని పారాయణం కాదు, గీతాని గానం చేయి, రోజు భగవద్గీతని చదువుకుని గుర్తు చేసుకో. రెండవది ఏంటి? పరమాత్ముడి యొక్క నామాన్ని నామజపం చేసుకో. అంటే ఇప్పుడు మేము అదే ఈ నామాలు చదువు అంటే అంటే సహస్రం అంటే అలా లెక్కలేనంత సార్లు పరమాత్మ స్మరణ చెయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలి? సత్పురుష సాంగత్యం. సత్పురుష లేకపోతే సత్సాంగత్యం, మనలో ఉన్న సత్ పదార్థంతో సాంగత్యం కలిగి ఉండాలి. తర్వాత అంటే వీళ్ళు సజ్జన సాంగత్యం కోసం చిత్తం పరితపిస్తూ ఉండాలి. తర్వాత అందులోనే మునిగి ఉండాలి కూడా. 4వది ఏంటంటే దగ్గర ఉన్నటువంటి సంపదను ఎవరైతే బలహీన ఎవరి దగ్గర అయితే ఏమి లేదో వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఈ 4 ప్రాక్టీసెస్ ని ఇక్కడ చెప్తున్నారు. అదే రాస్తున్నది, ఒకసారి అదే చదివేస్తాను. 1. Study of the sacred texts. 2. Meditation on the holy form of the Lord. 3. Association with the good. And 4. Sharing of what one has with those people who are in need. అవసరం అంటే ఎవరికైతే ఏ ధనము లేదో అలాంటి వాళ్ళకి ధన సహాయం చేయడం. తర్వాత ఇంకొక 28వ శ్లోకము. సుఖతః క్రియతే రామాభోగః. ఫస్ట్ లైన్ అంటే అంటే మొత్తం 4 లైన్ల ఒకటే లైన్ 4 లైన్లు ఉన్నాయి.
ఒక లైన్ ఆ, చదివాను. చదవాలి. రెండు చదివిదా? 2 లైన్లు. ఫస్ట్ ఫస్ట్ ఒక లైన్ వస్తాయి. సుఖతః సుఖతః క్రియతే రామాభోగః. తర్వాత పశ్చాద్యంత శరీరే రోగః. అది అంటే ఎన్నో సుఖాలు. సుఖతః క్రియతే రామా భోగః, రామాభోగః. అంటే ఏంటి? పశ్చాద్యంత శరీరే రోగః. అంటే ఎన్నో భోగాలు అనుభవించి ఆ శరీరం అంతా రోగాల పాలు చేసేసుకుంటున్నారు. అంటే అది సుఖంగా ఉన్నాయి కదా అంటూ నిరంతరంగా వాళ్ళు భోగాలతోనే ఉంటారు. అలాగా భోగాలు అనుభవించి పశ్చాత్ అంటే తర్వాత శరీరం రోగాల పాలవుతుంది. యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. అది యద్యపి లోకే మరణం శరణం అంటారు. అది అంటే ఈ లోకంలో తప్పకుండా ఎటువంటి వాడికైనా మరణం తప్పదు. శరణమే అంటే మరణమే తప్పదు. ఎవరికైనా మరణం తప్పదు. తదపి న ముంచతి పాపాచరణం. పాపాచరణం మాత్రం వాళ్ళు ఎంతైనాను అందులోనే మునిగిపోతూ ఉంటారు. అంటే ఈ భోగాశక్తితోనే ఉండడం బట్టి ఆ ఆత్మతత్వమే మనసు వెళ్ళదు. ఎంత చేసినా సరే, ఎన్ని రోగాల పాలవుతున్నా ఆ భోగాలనే అనుభవించుతూ రోగాల పాలైపోతుంటారు. అయితే పాపాచరణం అనేది ఎప్పుడు ఒకనాడు ఎలాగైనా తప్పదు వెళ్ళిపోవచ్చు. అయినా సరే పాపాచరణాన్ని వదలట్లేదు. One easily takes to carnal enjoyment. Afterwards, lo, there is disease of the body. Chadvida, continue. Although in the world death is the refuge, even then one does not relinquish sinful ways. అది ఇక్కడ అర్థం వినబట్టం లేదు నాకు. మరొకసారి చదువు. ఆఫ్టర్ వర్డ్స్ వరకే వినబడింది. హలో, ఆఫ్టర్ వర్డ్స్ వరకు వినిపించింది. అయితే అది కూడా వన్ ఈజీలీ టేక్స్ టు కార్నల్ ఎంజాయ్మెంట్. ఫస్ట్ ఆఫ్టర్ వర్డ్స్ దేర్ ఈస్ డిసీజ్ ఆఫ్ ద బాడీ. అది అంటే ఈ కార్నల్ ఎంజాయ్మెంట్స్ అంటే ఈ శక్తి సుఖాలు మొదలైనటువంటి భోగాలను మునిగిపోతూ ఉంటారు. తర్వాత ఏమో శరీరం రోగగ్రస్తం అయిపోతుంది. Although in the world death is the refuge, even then one does not relinquish sinful ways. Sinful ways, పాపాచరణం అంటే సిన్ఫుల్ అంటే పాప పనులని వాళ్ళకి తెలిసి అందరూ చనిపోతామని, అయినా కూడా పాప పనులు మాత్రం ఎవరు కూడా మానరు. అంటే ఈ శ్లోకంలో మానవుల యొక్క తత్వం చూపిస్తున్నారు. నేను చెప్పాను కదా, 99.9% పీపుల్ ఎలా ఉంటారు అంటే భోగాసక్తిలోనే ఉంటారు. ఆ భోగాల వల్ల తర్వాత రోగాల పాలవుతున్నారు. అందరికీ తెలిసివచ్చు అన్నది తప్పదని, అయినా కూడా పాప కార్యాలు ఎవరినూ వదలటం లేదు. ఇది ఇక్కడ చెప్తారంటే తెలిసి చనిపోతాం కదా, మంచి పనులు చేసుకోవాలని, కానీ ఎప్పటికట్టే మృత్యువుని మర్చిపోయి పాపాచరణలోనే ఆసక్తితో ఉంటున్నారు అంటూ లోకం యొక్క పద్ధతి చూపిస్తున్నారు. అది మనకి అంటే ఆ పాయింట్ వచ్చినాయని మనకు తెలుసు. ఎందుకంటే పాపాచరణలోని ఉన్న ఆసక్తిని మనిషికి ఇంకా దేంట్లోనే లేదు. అది పాపాచరణం అయినా సుఖాన్ని ఇస్తోందంటూ
భోగ లాలసులతో జీవిస్తున్నారు. భోగ లాలసతోటి అంటే ఆ భోగాల్లో ఉన్న ఆసక్తి మరి ఎందులోనే ఉండదు. అది ఈ భూమి మీద ఉన్న మానవుల నైజం ఇలా ఉంది సుమా అని చూపిస్తున్నారు ఆయన. The pleasure of the lowest type, tamasa sukha, according to the Bhagavad Gita, is that which is enjoyable at the beginning but very painful in the end. అది ఏ సుఖం అయితే మొదట్లో చాలా బాగుంది, తర్వాత చాలా బాధ తెప్పిస్తుందో దాన్ని తామస సుఖం అన్నారు. అందుకని అలాంటి తామస సుఖంతోనే ప్రజలు ఆనందపడిపోతున్నారు. Sense indulgence inevitably results in unpleasant consequences to the body and mind. మనస్సుకి శరీరానికి ఏవైతే పనికిరావో అటువంటి వాటిలో ఏవైతే మనకి మంచివి కావో వాటిల్లోనే మనం మునిగిపోయి ఉంటున్నాం. One knows that a particular course of action is sinful, yet one does not avoid it. అంటే అందులో అక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి పని చాలా పాపం సుమా అని తెలుసున్నా సరే దాన్ని వదలరు. అంటే లోక రీతి చెప్తోంది ఈ శ్లోకం. ప్రజలు ఎలా ఉంటున్నారు చూపిస్తున్నారు. అది నిజమే, అందులో ఆసక్తి. One knows that death is inevitable, yet one does not keep oneself away from wrongful deeds. అది అంటే ఎప్పుడో రాసిందైనా మానవుల నైజం ఎప్పుడూ అలాగే ఉంది. అందరికీ తెలుసు మృత్యు తప్పదని. అంటే కొన్ని వేల సంవత్సరాల ముందు మృత్యు తప్పలే, అయినా కూడా మనిషికి ఇలాంటి తప్పుడు పనుల్లోనే ఆసక్తి ఎక్కువ. Such is the play of Maya. మాయ యొక్క ఆట అలా ఉంటుంది, తప్పుడు పనులనే పట్టుకునేటట్టుగా. మాయను అధిగమించేటటువంటి వివేకము వైరాగ్యం అనే ఖడ్గం మన దగ్గర ఉన్నా మనం దాన్ని వాడం. అది అయిపోయింది. నెక్స్ట్ 29 శ్లోకం. అర్థమనర్థం భావయ నిత్యం. నిత్యము అర్థమనర్థం భావయ నిత్యం. రెండో లైను నాస్తి తతః సుఖలేశః సత్యం. శ్లోకం 4 లైన్లుగా విడగొట్టే, అందుకని 2 లైన్లు కలిపి చదువు. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం. అది అర్థం అనర్థం అంటే మనకు ఈ డబ్బు అన్నది అనర్థాన్నే ఇస్తూ ఉంటుంది. అర్థం అనర్థం తర్వాత భావయ నిత్యం. భావయ నిత్యం. ఆ డబ్బు కోసమే ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం, ఎలా సంపాదించాలి ఎలాగాని. అందుకని భావయ నిత్యం, నిత్యము దానికోసం ఆలోచించడం అన్నది అనర్థాన్నే చేకూరుస్తుంది. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఇంకా మనకి మంచి ఏమీ జరగదు, అనర్థమే జరుగుతుంది, ఇంకా హానే జరుగుతుంది. ఓకే. పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. ఏంటి పుత్రాదపి తర్వాత వినబడలేదు. పుత్రాదపి ధన భాజాం భీతిః. భాజాం రీతిః. భీతిః భయం, భీతి భా. ఓకే. సర్వత్రైషా విహితా రీతిః. అంటే పుత్రులు మొదలైన వాళ్ళందరూ ధనాన్ని తీసుకెళ్ళిపోతారని ఒక భయం ఉంటుంది. ఈ ధనం ఉండడం వల్ల అర్థం కోసం ధనం కోసం ఆలోచించడం ఉండడం వల్ల ఆ ధనం పుత్రులు మొదలైన వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు అనేటువంటి పనిచేసుకుంటారే అనే భయం కూడా ఉంటుంది. తర్వాత
సర్వత్రైష విహిత రీతి. సర్వత్రైష సర్వత్ర ఏష అయి ఉంటుంది. సర్వత్రైష అంటే అంతా కూడా మనం కోల్పోతాం చివరికి. ఎంత ధనం కోసం మనం ఆలోచించినా, ఎంత పోగు చేసుకున్నా మనకి అది అనర్థమే. ఏమోని మిగతా ఉన్న ధనాన్ని అందరూ పట్టుకుపోతారేమో అన్న భయం కూడా. అది ఆ విధంగా మనం ధనహీనులు అయిపోతాం చివరికి. మనం ఆ ధనాన్ని మనం పట్టుకుపోం కదా. అందుకని ఎందుకు అంత చింతిస్తున్నావు? ఏ ధనం అయితే అనర్థాన్ని తీసుకొస్తుందో, ఏ ధనం ఉంటే అందరూ పట్టుకుపోతారన్న భయం ఒకటి అయితే, దానికోసం అది ఎప్పుడు కూడా నీతో రావట్లేదే. అన్ని రకాలైనటువంటి దానికి అంటే అనర్థాన్ని చేకూర్చే దానికోసం అంత ఎందుకు ఆలోచిస్తావు? దాన్నే ఎందుకు పట్టుకుంటున్నావు అని చెప్తున్నారు. వెల్త్ ఈజ్ నో గుడ్, దస్ రిఫ్లెక్ట్ ఆల్వేస్. అంటే సంపద మంచిది కాదు అని ఎప్పుడు ఆలోచించు, మనం దాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తాం. There is not the least happiness therefrom. This is the truth. అందులో ఏమాత్రం కూడా ఆనందం అనేది లేదు, లీస్ట్ హ్యాపీనెస్ కూడా లేదు. అది మాత్రం సత్యం. For the wealthy there is fear even from a son. Everywhere this is the regular mode. మహా ధనవంతుడికి కొడుకన్నా భయమే, ఎందుకంటే ఎక్కడ పట్టుకుపోతాడో ధనం అని ఎప్పుడు దాన్ని అడుగుతాడు. Everywhere this is the regular mode. సర్వత్రేష విహిత. అంతటా అంటే అన్ని చోట్ల అంతే. ధనం ఎక్కడైతే ఉందో అక్కడ భయం ఉంటూనే ఉంటుంది. అది పోతుందని, పట్టుకుపోతారని, అడుగుతారని, ఇలాంటి భయం ఉంటూనే ఉంటుంది. The evil nature of wealth has already been explained. ఏంటి మళ్ళీ వినబట్టండి ముందులో ఈవెల్ అన్నారు. Evil, EVEIL, evil nature of wealth has already been explained. అది అంటే ఈ సంపదల యొక్క చెడు స్వభావం ఇక్కడ అంతకు ముందు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే ధనం ఉన్నదో అది మనకి ధనం కోసమే ఆలోచనలు మనకి ఏం చేస్తున్నాయి? అనర్థాన్ని చేకూరుస్తున్నాయి. ధనం ఉన్నప్పుడు అది మనకి ఏ రకమైనటువంటి అది మంచిని చేయట్లేదు. పైగా పోతుందేమో అని కొడుకుంటేనే కూడా భయమే. ఒక ఆత్మీయతను ఇవ్వడం పోయి కొడుకు పట్టుకుపోతాడేమో అని భయపడతాం. అందుకని తర్వాత కూడా అది ఏది కూడా మనకి ఏ రకమైన ఉపయోగం చేయట్లేదు. కానీ ఆ ధనం కోసం చింతన మనుషులు మానటం లేదు అని చూపిస్తున్నారు. అది ఏ రకంగా, అందుకే ధనం కోసమే, సంపదల కోసం ఆలోచించుతూ అవి మీకు కష్టాన్ని తెచ్చిపెడతాయి అని చెప్తున్నారు. The present verse confirms it by saying that on account of property, even one's own son, etc., may become inimical. అంటే ఇంతవరకు తనకి ఎంతో ప్రేమతో ఉన్నటువంటి కొడుకు కూడా ఈ ప్రాపర్టీ కారణంగానే, అన్ని చోట్ల ఉన్న సత్యమే ఇది, ఒక దగ్గర కాదు, ఆయన శత్రువు అయిపోతున్నాడు. అంటే అతని కొడుకే అతనికి శత్రువు అయిపోతాడు. ధనం ఆర్జించడం, ధనమే సమస్తంగా మనం ఆలోచించి ధనం ఆర్జిస్తే వన్స్ ఓన్ సన్ అంటే ఆయన కొడుకే ఆయనకి శత్రువు అయిపోతాడు. తర్వాత అతని భయం, అయ్యో ఈ కొడుకు ఏం చేసేస్తాడో, ఈ కొడుకు ఎక్కడ పట్టుకుపోతాడో, అదో భయం. అందుకని ఇటువంటి ధనం కోసం ఎక్కువ ఆలోచించకు. జీవితం అంతా ధనం నీకు ఏమి సర్వనాశనమే చేస్తోంది, అటువంటి ధనమే ఎక్కువ నువ్వు ఆలోచించకు అని చెప్తున్నారు. ఇక్కడతో ఈ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ మరొక 2-3 శ్లోకాలు ఉన్నాయి అంతే. కంటిన్యూ చేసిగా నెక్స్ట్ శ్లోకం చదివిగా. టైం 7:21 అయింది, 22. ఎందుకంటే మనం
అసలు రాత్రి కూడా ఇంకా నేను చెప్పాను కదా రేపటికి కొంత మ్యాటర్ ఉంటుంది. దీని తర్వాత ఏం చదవాలి అని మనం నిర్ణయిస్తాం. నేను ఒక తీసాను. నేను టోటల్ చెప్పావు కదా, ఏదైనా కృష్ణమూర్తి గారు దాని మీద ఏదైనా టాపిక్ ఏదైనా చూసుకుందాం అని. తర్వాత ఆంజనేయమూర్తి గారు ఏదో ద్వాదశ ఉపనిషత్తు అని ఏదో పెట్టారు ఆయన. అవునవును, ఉపనిషత్తులు చదవాలనేది మనం పెట్టుకున్నాం కనుక ఆయన పెట్టారు. నేను ఒకసారి చూశాను కృష్ణమూర్తి గారి బుక్ లో, ఒక టోటల్ ఫ్రీడమ్ అని ఒక బుక్ తీసాను PDF ది. అందులో కొంచెం ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఉన్నాయి. అంటే ఇంట్రెస్టింగ్ అంటే చదివితే బాగుండు అనిపించేటట్టుగా అనిపించింది నాకు. నేను ఏమంటున్నానంటే అందరికీ చెప్తున్నాను, కృష్ణమూర్తి తత్వం మనం అంటే ఆయన రాసిన పుస్తకాలు చదివితే బాగుండు అని ఉంటుంది, కానీ చదివేటప్పుడు మనకు ఉన్నటువంటి అంతర్గత జ్ఞానం మనం వదలం కదా, మనకు ఉన్నటువంటి ట్రెడిషనల్ మైండ్ వదలం కదా. ఇవన్నిటితో చదివితే మనకి అసలు అర్థం అవ్వలేనట్టు ఉంటారు. మనం ముందు రెడీ అవ్వాలి. ఓపెన్ మైండ్ అంటే మన మనసులో గత జ్ఞానాన్ని వదిలేసి మనం వింటేనే బాగా అర్థమవుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే, ఒక పుస్తకం అంతా చదివే బదులు ఒక చాప్టర్ 2 చాప్టర్లు అలా చదివితే అవి మనకి బాగున్నాయంటే పూర్తిగా చదువుదాం. అది నేను అన్నది. ఎందుకంటే లేకపోతే ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది. అది ఎవరి మైనస్ ఎంటీగా ఉంటుందో వాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంటుంది. పవన్ కుమార్ గారికి చాలా ఆసక్తిగా ఉంది కృష్ణమూర్తి తత్వం. అయితే మనస్సు లోడెడ్ గా పెట్టుకుని అన్ని వదలకుండా వాటిని పట్టుకుని వేలాడుతూ బూజులు పట్టేసి ఇంటి ఉన్న ఆ జ్ఞానంతో లోపల ఉన్న వాళ్ళకి ఆ కృష్ణమూర్తి తత్వం అర్థం అన్నట్టు ఉంటుంది. అందుకే ఒక చాప్టర్ 2 చాప్టర్లు ముందు చదువుదాం, తర్వాత ముందుకు వెళ్దాం. ఎందుకంటే మనం అందరం ఎంత కండిషన్తో ఉంటున్నామో మనకు అర్థం కావట్లేదు. మనం ఎన్నో పట్టుకు వేలాడతాం, మనం ఎప్పుడు లోపలికి చూస్తాం, పట్టుకు వేలాడే ఎన్నిటితోటో ఉంటాం. ఇప్పుడు నేను ఎవరో ఒక దేవతని ఇష్టపడ్డానంటే ఆ దేవతని పట్టుకు వేలాడతాను. లేకపోతే ఏదో క్రీస్తుని పట్టుకుని క్రిస్టియన్స్, బుద్ధుని పట్టుకుని బుద్ధిస్ట్, ఇలా వేలాడే తత్వం వదిలేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఎంటీ మైండ్ కి అర్థమవుతుంది. అప్పుడు మనం అసలైన సత్యాలు తెలుసుకోగలం. అందుకే నేను ఏమన్నానంటే ఒక చాప్టర్ 2 చాప్టర్లు చదువుదాం. ఒక పుస్తకం అంతా చదవడం అనేది పనిష్మెంట్ అవ్వచ్చేమో అలా వేలాడే వాళ్ళకి. అందుకని అలా చదువుతూ ఉంటే అర్థమై ఉత్సాహంగా ఉంటే తర్వాత అంతా చదువుదాం. అంటే ఇంతకు ముందు ఎక్స్ప్రెస్ చేశారు కృష్ణమూర్తి కోసం చదవండి అని గ్రూప్ లో మనిషి, అందువల్ల నేను మాట్లాడుతున్నాను. అలా 2-3 చెప్పారు కదా, గ్రూప్ లోనే చెప్పారు కృష్ణమూర్తి పుస్తకం ఏదైనా చదువుదామని. బుద్ధుడి గారు కూడా చెప్పారు, బుద్ధుడి గారు లేరు గారు. దానివల్ల ఒక చాప్టర్ చదువుదాం, అది బాగుంది అర్థం అవ్వడానికి, ఇంకో దానికి వెళ్దాం. అందరికీ సమ్మతమేనా? గ్రూప్ లో అందరూ అన్మ్యూట్ చేసి చెప్పండి. హలో అమ్మా, నమస్తే అమ్మా. చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ప్రశ్నోత్తరాలు ఏదో ద్వాదశ ఉపనిషత్తులు సారాంశం లేకపోతే ఈ కృష్ణమూర్తి తత్వము ఏదైనా చెప్తానని అంటున్నారు కదా. అంటే ఈ ఉపనిషత్తుల సారాంశం అంతా భగవద్గీతలో ఉంది కదా, మనం భగవద్గీత చదువుకుంటే అలాగుంటుంది. భగవద్గీత ఎలాగా అదా మీరు అన్నది. తర్వాత ఎందుకంటే ఒక్కొక్క ఉపనిషత్తు అంటే 1-2 ముఖ్యమైన 4 ఉపనిషత్తులైనా చదువుదాం అన్నట్టుగా అన్నారు కనుక అది చదువుదాం. తర్వాత భగవద్గీత కూడా చదువుదాం. అయితే ఇంతకీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంత ఎక్కువ చదివిన తర్వాత మనకి భగవద్గీత ఈజీగానే అర్థమవుతుంది, కానీ అయినా సరే భగవద్గీత ఎలాంటిదంటే చాలా లోతు ఉన్నది. ఎంతో అర్థమైంది అనుకున్నా ఇంకా అర్థం కానంత లోతు ఉన్నది. మొన్న మీరు అంటున్నారు కదా బోల్డ్ అన్ని ఉపనిషత్తుల సారాంశం అని, అందుకని ఉపనిషత్తుల సారాంశం అంతా భగవద్గీత దృష్టిగా చెప్పాడు. అసలు ఎక్కడే ఆ భగవద్గీతని అందరు ఇతర దేశస్తులు కూడా పట్టుకుంటున్నారు. అంటే అందులో ఉన్న వాళ్ళు ఎంతో చక్కగా చెప్తారనమాట, కోర్టు చేస్తూ ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం అని. మనమేమో పట్టుకోవట్లేదు. వాళ్ళు ఎంత అదే ఒకసారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన రాధా బనియర్ గారు అన్నారు,
ఫారినర్స్ ఎప్పుడైనా ఒక శ్లోకం కోట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. 5వ అధ్యాయంలో 10వ శ్లోకం అంటే తప్పకుండా 5వ అధ్యాయంలో 10వ శ్లోకం. ఇండియన్స్ నోట్ చేస్తారు, మాకు అన్ని తెలుస్తున్న అహంకారంతో ఎప్పుడు తప్పు కోట్లే ఇస్తారు వాళ్ళు. ఆ 5వ అధ్యాయంలో 10వ శ్లోకానికి వెళ్తే ఇండియన్స్ కోట్ చేస్తే అది 10వ శ్లోకం అవ్వదు అంటూ ఆవిడ ఇంటర్నేషనల్ మీటింగ్ లో చెప్తుంది. అంటే కేర్లెస్ గా ఉంటారనమాట, అంత నాకు తెలుసు కదా అని. కానీ ఫారినర్స్ ఎప్పుడు పిన్ పాయింటెడ్ గా రైట్ గా చెప్తూ ఉంటారు అని. ఉపనిషత్తు ఫలానా ఉపనిషత్తు ఇలా చెప్పిందంటే వాళ్ళు అలాగే అది కరెక్ట్ గా ఉంటారనమాట. దాన్ని రాంగ్ వేలో మాట్లాడారు. మనకేంటంటే ఏమీ తెలియకపోయినా అన్ని వచ్చిన అహంకారంతో అన్ని తప్పులే చెప్తున్నాం మనం. అందుకే మనం మిస్ అయిపోతున్నాం మన యొక్క జ్ఞానాన్ని మనమే తెలుసుకోవటం లేదు. ఇంకొక కంట్రీ ఏదో మొత్తం భగవద్గీతే వాళ్ళకి చాలా అంటే చదివే పుస్తకంగా కూడా అకాడమిక్ బుక్ గా పెట్టారు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే కృష్ణమూర్తి తత్వం కూడా ఇంతకుముందు చాలా మంది అడిగారు. అదే నేనేమన్నాను, ఫుల్ బుక్ చదవద్దు, 1 లేదా 2 అధ్యాయాలు చదువుదాం. చదివాక మీరు అందరూ ఫాలో అవుతున్నారు, బాగానే ఉంది అంటే అప్పుడు మీ పుస్తకం అంతా వెళ్దాం. ఓకే ఓకేనమ్మా. చెప్పండి, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. నేనేమి మాట్లాడడం మీరే మాట్లాడాలని. నమస్తే అమ్మా. ఓకే అమ్మా, ఓకే. నేను శాంతిశ్రీని. ఓకే, మీరు ఏది తప్పకుండా మాకు ఇష్టమే అన్ని. అంటే ఇంతకు ముందు అడిగారు చెప్పండి అని, 2-3 అడిగారు. దానికి నేను అనమాట, మాకు చెప్పండి అన్నారు కానీ ఎందుకు చెప్పట్లేదంటే అంతా మీకు ఆనందంగా ఉంటుందో లేదో అని ఆలోచించి ఒక చాప్టర్ చదివి అందరికీ చాలా అలాగే చెప్తారు, అలాగే చదువు. ఎందుకంటే అనుకున్నంత బాగా ఉండకపోతే మీకు అందరూ ఇబ్బంది పడతారేమో. ఎందుకంటే ఇవన్నీ వదులుకోకుండా ఉంటే అది ఇబ్బందిగానే ఉంటుంది. మనం ఏంటంటే వింటాము కానీ వినడం వరకే, లోపల ఉన్నది ఏది వదులుకోవాలి. కృష్ణమూర్తి తత్వం ఆచమస్తి కాదు, అన్ని అర్థం అంటే లేనట్టు అనిపిస్తుంది. లక్ష్మి అర్థం కాలేదని చెప్పడానికి మొహమాట పడతారేమో కూడా. పడరు అంటే అది అలా ఉంటుంది. అర్థం కాలేదని చెప్పడానికి మొహమాట భరిస్తారా గోరు. సరే అర్థం అవుతే కదా ఆనందంగా వింటారు. అంటే అంటే మొన్న క్వశ్చన్ ఆన్సర్స్ క్యూరియాసిటీ అంటే ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అనే పుస్తకానికి అలాగే ఒక చాప్టర్ పాపం అందరికీ ఇబ్బంది కలిగిందని నాకు అర్థమైపోయింది. అందువల్ల అలా ఇబ్బంది కలిగేటట్టు కాకుండా మనం ఎంపీగా నాకేమి రాసుమా అన్న మనసుతో మీరు ఉంటే నేర్చుకోగలరు. ఏదైనా నాకెంతో తెలుసు అన్న మనసు అప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలం. మనము అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ చదివాము ఒకటి, కృష్ణమూర్తి గారు అంటే చిన్నదే చదివాము. ఆ తర్వాత నువ్వు ఏది చెప్పినా సరే అందులో నువ్వు నారద భక్తి సూత్రాలతో సహా ప్రతి ఒక్కటి మళ్ళీ కృష్ణమూర్తి గారిది నువ్వు చెప్తున్నావు, అందులో అంతర్లీనం చేస్తున్నావు. అందుకని ఇప్పుడు మళ్ళీ ప్రతి వింటున్నదంతా మళ్ళీ కృష్ణమూర్తి గారితో కలుపుతున్నావు గనక కృష్ణమూర్తి గారి కాకుండా ఇంకేమైనా చెప్తే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. అంటే కృష్ణమూర్తి గారి పుస్తకం చెప్పమని ఇంతకు ముందు నన్ను అడిగినా నేను నెగ్లెక్ట్ చేసేసాను. అందుకని నేను ఏంటి అనుకున్నానంటే ఒక అధ్యాయం అంటే ఎలా ఉంటుంది అని అందరికీ తెలుస్తుంది. ఒక మంచి పుస్తకంలో ఒక అధ్యాయం చదువుదాం. నేను వస్తానండి, వస్తున్నాను, నేను తాళం వేస్తాను. ఓకే, అంటే ఒక చాప్టర్ చదువుదాం. ఆ చాప్టర్ మనకి నచ్చితే అది కంటిన్యూ చేయడం. ఎందుకంటే ఫైనల్ గోల్, ఫైనాలిటీ ఆఫ్ ఎసెన్స్ అంతా కృష్ణమూర్తి గారు చెప్పినది. ఆ ఎసెన్స్ మనకు తెలియడం మంచిదే, కానీ అర్హులం కావాలి అంతే. ఒక అధ్యాయం ఒక పుస్తకంలో ఒక అధ్యాయం కానీ 2 అధ్యాయాలు కానీ చదువుదాం. అది బాగుంది, కంటిన్యూ చేద్దాం. చెప్తారు అందరూ, ఎందుకు చెప్పాలి, అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని చెప్తారు. అందులో చిన్నతనం ఏముంది.
ఇంకేదో పుస్తకం ఒకటి చిన్నది ఏదో ఉండిపోయింది, పేరు మర్చిపోయింది, లైట్ ఆన్ ద పాత్ అనుకుంటాను. చదువుదాం. ఇది ఒక అధ్యాయం. అది అది అనలేదు, అది అంటే అది మొదలెడదాం అన్న తర్వాత ఎందుకో మొదలెట్టలేదు. మొదలు పెడదాం సార్ తర్వాత. అంటే అది చిన్నది కదా, అది చాలా చిన్నది కదా. అది ఎలాగో చదువు మరి చాప్టర్ ఓకే. ఓకే. అందుకని ఇంతకు ముందు అందరూ అంటే అడగడంతో నేను ఎందుకు నెగ్లెక్ట్ చేశానంటే ఆ కృష్ణమూర్తి గారి పుస్తకం అనేది అర్థం అవుతుంది, మరీ అర్థం కాదని కాదు, నాకు ఎన్నో తెలుసున్న మనసు వదిలిపెడితే అర్థం, నాకు ఏమీ తెలియదు అన్న మనసు ఉంది కాదు, మరి మా అందరికీ అర్థమవుతుంది కదా. అందుకని అది తెలుసుకుంటే మంచిది. కనుక నేను ఏమనుకుంటున్నానంటే ఒక చాప్టర్ లేదా 2 చాప్టర్లు చదువుదాం. ఫాలో అవుతున్నామంటే ఆ పుస్తకం అంటే ఇంకెప్పుడైనా ఏదో పుస్తకం చదివి తర్వాత లైట్ ఆన్ ద పాత్ చదువుదాం. ఇంకా 2 చాప్టర్లు చదివి. అర్థమైందా నేను అనే పాయింట్ అది. అందుకే వసంతలతో చెప్పాను, మీకు ఏదో ఒక పుస్తకం నచ్చిన దాంట్లో నచ్చిన హెడ్డింగ్ అది ఒక చాప్టర్ చదివితే అందులో అందరికీ తెలుస్తుంది అని. దీని తర్వాత లైట్ ఆన్ ద పాత్ నువ్వు అన్నది కరెక్టే. నేను ఇందాక అంటే ఏదో పుస్తకం అనుకున్నాను. లైట్ ఆన్ ద పాత్ చాలా అవసరం, అది అధ్యయనం చేద్దాం. అంటే లైట్ ఆన్ ద పాత్ పీడిఎఫ్ ఉందో లేదో చూడండి. అది చాలా అంటే 3 ఉన్నాయి. మనం ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ చదివాం. అంటే ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లాగా మూర్తి గారు అనిపిస్తుంది మనకి, ఎందుకంటే మనం కనిపిస్తుంది. మన విజ్ఞాన సమాజం అంటే మౌనవాణి, ఈ 3 అవి చాలా ముఖ్యమైన పుస్తకాలు. చిన్న చిన్నవే ఉంటాయి కానీ వాటిలో కంటెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని అది మనం ఒక చాప్టర్ లేదా 2 చాప్టర్లు చదువుదాం, తర్వాత ఆపేద్దాం. ఆపేయాలంటే ఆపుదాం, ఇంకోసారి ఎప్పుడైనా మరో పుస్తకం చదువుదాం. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అనే పుస్తకం ఉంది. కానీ కృష్ణమూర్తి గారు మాత్రం చాలా ఇవాల్వ్డ్ వ్యక్తి బాగా. ఎందుకంటే ఎందరో సన్యాసులు వాళ్ళు కూడా మేము నేలై సాధన చేసినా మేము పొందలేదు అని ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేవారు. అది అంటే ఇంతకు ముందు చాలా మంది అడిగినా నేను దాన్ని విన్నట్టు ఎందుకు వదిలేస్తానంటే బోర్ అయిపోతారేమో, అడుగుతున్నంత ఆసక్తిగా ఉండకపోవచ్చేమో అనిపించింది. కానీ ఉంటుంది, అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది, ఉపయోగం కూడా జీవితానికి. ఓకే, ఎందుకంటే ఏది మెయిన్ ఎసెన్సో అక్కడికి తీసుకెళ్తారు. నిన్న అన్నట్టుగా లక్ష్మీ ఉవాచలో కృష్ణమూర్తి తత్వం చెప్పాను పెట్టాను. అది ఎవరికైతే లక్ష్మీ ఉవాచ అన్న గ్రూప్ ఉందో వాళ్ళు వినొచ్చు, తెలుగులోని ఇంగ్లీష్లోని. వింటావమ్మా, తప్పకుండా వింటాను. అది నేను ఇంకా వినలేదు. అన్నాడు కృష్ణమూర్తి గారి యొక్క బర్త్డే కదా, మీరు కృష్ణమూర్తి గారి కోసం మాట్లాడితే బాగుంటుందని. ఇంతకు ముందు సంధ్య అడిగితే మాట్లాడాను, కానీ ఇప్పుడు మీరు వేరే యాంగిల్లో కూడా మాట్లాడొచ్చన్నారు. అంటే నిన్న మాట్లాడాను. చాలా రోజులే లక్ష్మీ వాటిలో ఏమీ పెట్టడం లేదని. సో అది చదువుదాం, ఇది అయ్యాక ఒక చాప్టర్ అందరికీ తెలుస్తుంది కదా కృష్ణమూర్తి గారు ఎలాగ మాట్లాడుతున్నారు, ఎలాగ చెప్తున్నారు అనేది. ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో చెప్పినట్టు ఉండదు, అది వేరు. అక్కడ ఆయన కొన్ని కన్క్లూషన్స్ ఇచ్చారు. ఇంకెక్కడ అతను నిజనిర్భంగా కన్క్లూషన్ ఇవ్వరు. మనం కలిసి చూద్దాం, కలిసి ఆలోచిద్దాం ఉంటారు. ఇది అని తనుగా తాను చెప్పరు. తర్వాత శారదన్నట్టుగా మోక్ష మార్గ ప్రదీపిక అంటారు తెలుగులో. దాన్ని లైట్ ఆన్ ద పాత్ అనేది ఒరిజినల్, ఇంగ్లీష్ లో అది ఒరిజినల్. కొన్ని తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలను సేకరించి అది రాయబడిందని చెప్తారు.
అలాగే వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ తెలుగు పుస్తకాలలో ఉన్న గ్రంథాల నుంచి సేకరించిందని, కానీ దానికి ఎందరో ఎన్నో వెతికితే ఆ గ్రంథమే దొరకలేదు. అది బ్లవేట్స్కి రాసిన పుస్తకం. ఈ తర్వాత మనం చదువుదాం. అంటే అవన్నీ కూడా మనకి జీవితానికి చాలా ఉపయోగపడేవి. ఓకే, ఈ చాప్టర్ అయిపోయి లైట్ అంత పాటు మొదలుతాం. తర్వాత ఉపనిషత్తులకి వెళ్దాం. ఎందుకంటే మనం ఈ ఉపనిషత్తులు చదవడం మంచిదే, కానీ దానివల్ల ఈ ఆత్మతత్వం ఇది అని మనకు తెలుస్తుంది. కానీ ఆచరణాత్మక జ్ఞానం మనకి చాలా, అంటే అది అవసరం. అది ఎవరికి వారేం లేదు, అది జ్ఞాపకం పెట్టుకుని ఆచరించాలన్న తపనతో ఆచరించాలి. లేకపోతే మనకి ఏమి కూడా జీవితాల్లో అన్నీ కూడా ప్యాసివ్గా అయిపోతాయి. అంటే హెడ్ లెర్నింగ్ అయిపోయింది, చదువర్ణం అయిపోతున్నాం. కానీ ఆచరణాత్మక జ్ఞానం చాలా అవసరం. అంటే లేదు అని ఆక్షేపించడం కాదు, బాధపడతాను. శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, మీరు ఇందులోనే మునిగిపోతున్నారని బాధ అనమాట. అయ్యో పాపం వీళ్ళందరూ ఇలాంటి వాటిల్లోనే పరిమితమైతే అదే బాగుందని ఇంకోటి ఏమి తెలియకుండా భోగలాలసులు అయిపోయారే. ఆ వీళ్ళు ఎన్నో బాధలు పడిపోతున్నారు, రోగాల పాలు అయిపోతున్నారు. అయినా కూడా ఆ భోగలాల వదలరు. అలాగే ధనము ధనము అంటున్నారే, ఈ ధనం ఏ రకమైన ఉపకారం చేయదే, హాని చేస్తుంది అని అలాగ మనకి ఆయన చెప్తున్నారనమాట. అలాగే అంటే గీతాధ్యయనం చెయ్యండి, ఎక్కువగా భగవత్ స్మరణ చెయ్యండి. ఆ సహస్రం అంటే అనేకము అని అర్థం. సహస్రం అంటే వెయ్యని కాదు, అంటే అనంతంగా పరమాత్మ స్మరణ చేయండి, నామస్మరణ చేసుకోండి, ఆ రూపాన్ని నిరంతరం ధ్యానం చేయండి అని అది చెయ్యమని చెప్తున్నారు. ఇంకా వీటన్నిటి మీద ఆసక్తిని వదిలేసి ఎక్కువగా మీకున్న ధనం, ఆర్జించిన ధనాన్ని ధనం లేని వాళ్ళకి ఇస్తూ ఉండండి అని, అది కారుణ్యంతో చెప్తుందే కానీ మనం ఆక్షేపించారని మనం అనుకోవడానికి లేదు. అందుకని సామాన్యంగా కూడా ఒక స్థితికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆక్షేపించరు. ఎందుకంటే వాళ్ళ మీద కారుణ్యం ఉంటుంది. అయ్యో ఇలాగ ఇంట్లో గడిపిస్తున్నారే అని. వాళ్ళకి ఎంత అహంకారులైనా వాళ్ళ మీద కారుణ్యం ఉంటుంది. అది మనకి భజగోవింద శ్లోకాల్లో శంకరాచార్యుల వారు అనంతమైనటువంటి నేనెవరు నన్ను చింత చేయండి, అతన్ని సహా నేను సోహం అతనే నేనని తెలుసుకోండి. అంటే అది అది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. అంటే ప్రపంచంలో ఆ పరమాత్మ తత్వాన్ని తప్ప అంతటినీ మనం ఆలోచిస్తున్నాము, కానీ దాన్నే వదిలిపెట్టేశాం. అందుకని దాన్ని ఎక్కువగా చూడమని చెప్తున్నారు. అయితే అది దానికి ఏమేమి అడ్డు అంటే ప్రపంచం అంతా ఇలాగే ధనం అని మనకు చెప్తూ ఉంటే మనం కూడా అలా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం కదా అని ఇలాగ చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకెవరైనా? అంటే ఒక రోజులో అయిపోతుంది ఇది, అంతే కదా? 2-3 శ్లోకాలు ఉన్నాయా? ఉన్నాయి, 2-3 శ్లోకాలు. రెండు ఉన్నాయా? రెండే మిగిలినాయా? ఒకటి గురుచరణ, రెండే. ఒక్క నిమిషం చూడాలి, మళ్ళీ చూసి మార్చేశాను. రెండు అంతే, 2 కానీ 3 కానీ అంతే ఉన్నాయి. లాస్ట్ది గురుచరణాంబుజ అదొకటి ఉంది. ఒక్క నిమిషం, ప్రాణాయామం అదొకటి, ఒక నెక్స్ట్ అది 2 శ్లోకాలు ఉన్నాయి గురుచరణం. అంటే రేపు మనకి హాఫ్ లోనే అయిపోతుంది. సో రేపు మనం మొదలెట్టి వస్తుంది. అందుకని ఆ పుస్తకం యొక్క PDF లో పెట్టి అది నువ్వు చదవగలవు కదా. తర్వాత పవన్ చదవగలను, కానీ కాదు ఏ పుస్తకం కరెక్ట్ అయినది అన్నది నేను చెప్పలేను కదా, నాకు తెలియదు కదా. అందులో బోల్డ్ పుస్తకాలు ఏవో ఉన్నాయి. ద ఫస్ట్ అండ్ లాస్ట్ అని ఉంది, ద టోటల్ ఫ్రీడమ్ అని ఉంది, ఇంకేవో ఉన్నాయి. అయితే టోటల్ ఫ్రీడమ్ PDF డౌన్లోడ్ చేశాను, ఉంది. అదే చేద్దాం. టోటల్ ఫ్రీడమ్ లో లేదా ఫస్ట్ అండ్ లాస్ట్, టోటల్ ఫ్రీడమ్ లోనే ఒక అధ్యాయం తీసుకుందాం, చదువుదాం. ఎందుకంటే అది ఆల్రెడీ నా దగ్గర డౌన్లోడెడ్ అయి ఉంది. నేను మిగతా వాళ్ళకి కూడా అది పెట్టిదా, లేకపోతే ఒక చాప్టర్ మామూలుగా చదవడమా? పెట్టు, అదేముంది. అంటే మొత్తం పుస్తకం అంతా వెళ్తుంది, ఎంత ఎంబీయో నాకు తెలియదు. నేను పెట్టేస్తాను. అందులో ఎన్నో చాప్టర్, 3 భాగాలు ఉన్నట్టున్నాయి. అలాగే ఎక్కడ చదివినా మనకి బాగానే ఉంటుంది. మొట్టమొదటి చాప్టర్
చెప్తాను ఒక్క నిమిషం. ఇగో ఇక్కడే తీసాను. అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ల కూడా ఉన్నాయి కొంచెం. ఒక్క నిమిషం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, వాట్ ఆర్ యూ సీకింగ్, అదొకటి. ఇండెక్స్ ఒకసారి తీస్తే నేను చెప్తాను. ఇండెక్స్ లో ఇవి పార్ట్ 1 ఎర్లీ వర్క్స్, వాట్ ఐ వాంట్ టు డూ అని ఒకటి, వాట్ ఆర్ యూ సీకింగ్ అని మరొక చాప్టర్. తర్వాత ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఏ డైనమిక్ సొసైటీ. పార్ట్ 1 లో ఇవన్నీ ఒక్కొక్క అలా టైటిల్స్ ఇచ్చారనమాట. ఆ డైనమిక్ సొసైటీ, లివింగ్ ఇన్ ఎక్స్టసీ, టు బీ అ ట్రూ హ్యూమన్ బీయింగ్, బీయింగ్ వల్నరబుల్, వాట్ ఆర్ యూ సీకింగ్ ఒకటి చదువుదాం. టు ట్రూత్. ఇలాగా కొన్ని టైటిల్స్ పార్ట్ 1 లో ఇచ్చారు. నాకు ఇది బాగున్నట్టు అనిపించింది. చూడు, వాట్ ఆర్ యూ సీకింగ్ అని రేపు చదువుదాం. చదవలేదు నేనేమీను, నాకు తెలియదు. మీకు నేను అంటుంది వినబడుతున్నదా? వాట్ ఆర్ యూ అనేది చదువుదాం. అలాగే అంటే సగంలో అది మొదలు పెట్టడం అవుతుంది అయితే. అలాగే వినపడి లేదు, మీకు ఇంకేదైనా టాపిక్ అన్నా అది తీసుకుందాం. ఇంకెవరైనా ఏదైనా టాపిక్ బాగుండదు. నాకు ఎందుకంటే నాకు పెద్దగా అవగాహన లేదు కదా ఈ విషయం మీద, అందుకని నువ్వు ఎలా చెప్తే అలాగే నేను కావాలంటే మరి చదువుకుంటాను మధ్యలో ఒకసారి తీసి అది ఎలా ఉంది నా ఒపీనియన్. మనం వాట్ ఆర్ యూ ఇంకెవరైనా ఏదైనా టాపిక్ అంటే అది చూద్దాం. అదే ఏదైనా ఒకసారి చదివితే అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారు? నమస్తే అండి. లైట్ ఆన్ ద పాత్ ఒక 17 పేజీల పుస్తకం ఉంటుందండి, ఇప్పుడు గ్రూప్ లో పెడుతున్నాను. 17 పేజీలా? పెద్ద ఏంటి, చిన్న పుస్తకం కాదు, చిన్నదే కానీ 17 పేజీలు కాదు. సరేనండి, ఏదైనా అదే చూద్దాం. పెట్టండి. అంటే అయితే అది మొదలు పెడదామా? దీని తర్వాత అది మొదలు పెడదాం. అది ఎంతోసేపు, దీని తర్వాత మొదలు పెడదాం. కృష్ణమూర్తి గారిది అందరికి చూస్తుంది కదా అసలు ఏంటి ఎలాగా. ఇప్పుడు చాలా మంది ఇంతకు ముందు నన్ను అడిగారు, నేను ఎప్పుడు విననట్టు వదిలేసాను. ఎందుకంటే అర్థం అవుతుందా లేదా మొత్తం అంతా అనే ఒక దీంతో ఆలోచించారు. కానీ ఒక చాప్టర్ చదివితే అర్థం ఎలా అయినా తెలుస్తుంది కదా. అంత అర్థం కాకుండా ఉండదు, కానీ నాకంతా తెలుస్తున్న దాన్ని వదిలిపెడితే మనసులో నాకేమీ తెలియదు అన్న భావంతో మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఏదైనా అర్థం అవుతుంది. నిజమైన నిజం మనం పోల్చుకోవడం, తెలుసున్న దాంతో ఇవన్నీ వదిలేయాలి. అది దానిగా తెలుసుకోవాలి. వాళ్ళు అక్కడ ఇలా చెప్పారు, అందుకే కృష్ణమూర్తి గారు ఇలా చెప్పారేమో. ఈ పోలికలు అవి ఓకే, అంత కాంప్లికేటెడ్ గా కూడా ఉండదు. దీని తర్వాత లైట్ ఆన్ ద పాత్ చదువుదాం. మోక్ష మార్గ ప్రదీపక అన్నది కూడా అవసరమే. ఇవాళ ఎవరైనా మాట్లాడతారా? హలో, ఇవాళ టాపిక్స్ మీద ఏమైనా మాట్లాడతారా లేకపోతే ఆపేద్దామా?
నమస్తే మేడం. అదేంటి నమస్తే. మనం మంచి పని చేసినప్పుడు ఎవరన్నా వస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని అంటారు చూసా, అది కరెక్టే. ఏంటంటే మనం పూజ చేసుకున్నా ఏదైనా ధ్యానం చేసుకునేటప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, అయ్యో లేచి మాట్లాడకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపించేది ఉంటది. తర్వాత ఒక పెద్ద డబ్బు ఖర్చు పెట్టి ఒక వ్రతం నోములు అలాంటివి చేసుకునేటప్పుడు కూడా బంధువులందరూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ నోము ఇలాగా కథలో వ్రత జరుగుతూనే ఉంటది. ఈ పీటల మీద కూర్చున్న వాళ్ళు వచ్చిన వాళ్ళని హాయ్ అని చెయ్యవ్వడం, లేదంటే టిఫిన్ చేయండి, టీలు తాగండి, భోజనం చేయండి అని ఇలా చెప్తా ఉంటారు. ఆ ధ్యానం మా ఇక్కడ మనం చేసుకుంటున్నాం కానీ చేసుకున్న దాని మీద ఉండదు, వచ్చిన వాళ్ళ మీద ఉంటది. అది మనసు. ఆ తర్వాత సంపాదించి ఖర్చు పెట్టేయడానికి పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి తినకుండా కష్టపడి సంపాదిస్తారు. అది అది దాచుకోవడం కాదు, పిల్లల కోసమే అనేది చేసుకుంటే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారనుకోండి, వాళ్ళకి భయం చెప్పాలా? లేకపోతే అది ఇంకా అలవాటయిపోద్ది గదా! అంటే చు అది మనం బాధ్యత పెట్టుకోకూడదు. అది ఆహ్, అదే దాని మీద ధ్యాస ఉండకూడదంటే సంపాదన మీద, అది మళ్ళీ వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువైపోద్ది కదా! నాకు మీ మాటలు కొంచెం వినబడ్డాయి, మధ్యలో వినబడలేదు. అదే అంటే మేడం. ధనం సంపాదించడం మంచిదా కాదా అన్న? ఆ! ధనం సంపాదిస్తారు. ఆ సంపాదించుకొని ఖర్చు పెట్టరు. ఆ ఖర్చు పెట్టకుండా మనం ప తండ్రి కొంచెం దౌర్జన్యం చేసి లాక్కునే వాళ్ళు ఉంటారు. అబద్ధాలాడి లాక్కునే వాళ్ళు ఉంటారు. అది మరి అడగకపోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది కదా! ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళని అడగాలా వద్దా, ఇవ్వాలా వద్దా అవన్నీ కాదండి. ధనం అనేది మనకి ఏనాడు మనం అని ఆర్జించుకునే ధనం మనకి మిగలట్లేదుమా. రెండవది పిల్లలన్నా భయమే, ఎప్పుడు వాళ్ళు పట్టుకుపోతారని. అంటే పోతుందేమో, ధనం ఎక్కడ ఉంటుందో పోతుందేమో అన్న భయం ఉంటుంది. ఉంటుందేమో అన్న భయం ఉంటుంది. వాళ్ళు పెట్టరేమో అన్న భయం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఎవరికైనా మీరు మాట్లాడింది ఏంటంటే మనం టాపిక్ మెయిన్ ఏంటంటే ధనము అది తెచ్చే విపత్తులు, అది మాట్లాడుతున్నారు అక్కడ శంకరాచార్య. అంటే నా శిష్యులు ఏంటని, ధనం ఉన్నదంటే అన్ని రకాల బాధలు ధనం వల్లే వస్తున్నాయి, కానీ ఎవరు అది అర్థం చేసుకుంటున్నారు. ఆ ధనం ఉంటే ఎంతో ధనం ఆర్జిస్తే ఆఖరికి కొడుకుని కూడా వాత్సల్యంగా చూడాల్సిన కొడుకు మీద కూడా అయ్యో వీడు ఎప్పుడు అడుగుతాడో, ఉన్న ధనం పట్టుకుపోతాడేమో అనే భయం ఉంటుంది. ధనం వల్ల ప్రతినిత్యము ధనం కోసం ఆలోచిస్తున్నాం, ఈ ధనం విపత్తులనే తెచ్చుకుంటుంది కానీ నీకేమి సుఖాన్ని ఇవ్వచ్చుమా అని చెప్తున్నారు. అది ఇక్కడ పాయింట్. పిల్లలు అడుగుతారా, పిల్లలు అడగరా, అవన్నీ మనకు పాయింట్ మనం తీసుకోవాలి. అంటే కానీ ఎక్కడ ధనం ఉంటే అక్కడ బాధ ఉంటుంది. అంటే ధనం పోతుందేమో అన్న బెంగ ఉంటుంది. అది మాత్రం సత్యమే కదా. అది ఇప్పుడు వాళ్ళు హైలైట్ చేస్తున్నారు ఆ విషయాలు. అంటే ధనార్జనలో మునిగిపోతున్నావు, ఈ ధనం నీకు తర్వాత ఏమీ పనికిరాదు అని చూపిస్తున్నారు. మనం జీవితం అంతా ధనార్జన కోసమే ఆలోచిస్తూ ఉంటాం. ధనాన్ని ఎలా జాగ్రత్తగా, ధనాన్ని అంటే అందుకని ఎక్కువగా అంటే టైం అంతా వేస్ట్ చేసుకున్నట్టే కదా. మనకి తగినంత సంపాదించుకోవాలే తప్ప, అంటే అది అతిగా మనకు ఉండడం వల్ల ఏమిటి లాభం? దానివల్ల మనం కష్టాల పాలైపోతున్నాం. అది చెప్తున్నారు. ధనం ఏం కానీ మరో రకమైనటువంటి భోగలాలసలు కానీ మనకి ఎప్పుడు కూడా బాధనే కలిగిస్తున్నాయి, రోగాల పాలు చేసేస్తున్నాయి అని అవన్నీ ఆయన చెప్తున్నారు. జీవితం అంతా వాటిలో గడిపేస్తున్నాము, అసలైనటువంటి పరమాత్మ చింతన చెయ్యకుండా నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా స్వరూపం ఏమిటి, సృష్టి ఏమిటి, ఏమీ మనం ఆలోచించాం అని ఆయన మనకి బోధపడుతున్నారు. అర్థమైందా? చాలా బాగుంది మేడం. ధనం ఎవరికి సౌఖ్యాన్ని ఇవ్వట్లేదు, ఇస్తుందని మనం అనుకుంటాం. శారీరక సౌఖ్యమా, ఈ శరీరాన్ని ఒకరోజు
ప్రాణం పోతే కాల్ చేస్తారే దీని సౌఖ్యమా అంటారు. ఎంత కావాలో అంత దానికి, ఎంత ఆహారం అవసరమో అంత పెట్టడం, దానికి విశ్రాంతి అవసరం ఇవ్వాలి, దాని చేత పని చేయించుకోవాలి, అంతేగాని దానికి దాసోహం జీవించడం కాదు. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, ఇంకెవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.